బెస్ట్ పొలిటీషియన్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారండి? ఇటు చంద్రబాబు నాయుడు గారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? అందరూ బెస్టేనండి, ఎవరు కానివాళ్ళు కాదు. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళలో రాజకీయం తప్పు అవుతుంది, నాయకుడు తప్పు కాదు. నాకు తెలిసి దేశాన్ని దోచేసుకుందామని జగన్ అనుకోడు, పవన్ అనుకోడు, బాబు అనుకోడు. తర్వాత వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఓ ఇసుక దోపిడీనో లేకపోతే గనుల దోపిడీనో ఇవన్నీ, బాబు ఇంతకుముందు అయితే అట్లా కాదు కదా. ఓ లీడర్ మీద ఒక కంప్లైంట్ వచ్చిందంటే సాయంత్రానికి యాక్షన్ ఉంటుంది. చిన్న ఉదాహరణ నేను ప్రాక్టికల్గా చూశాను. విజయవాడలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఒక ఆయన డాక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు టొబాకో డే గురించి. పొగాకు ఎవరు తాగొద్దు, చచ్చిపోతారు, గుండె నొప్పులు వస్తాయి అని చెప్పేసి అంటూ, మాలాంటి హాస్పిటల్లో అయితే కొద్దిగా తక్కువకి చేస్తాయి, మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద, పిఎం రిలీఫ్ ఫండ్ కింద రోజుకు ఒక 500 ఆపరేషన్ చేస్తున్నాం అన్నాడు. ఆయన ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి, రోజుకు 500 ఆపరేషన్ చేస్తే ఎట్ట సాధ్యమని నాకు చిన్న డౌట్ వచ్చింది. ఓకే, దాని మీద నేను కలెక్టర్ దగ్గరికి నెక్స్ట్ కలెక్టర్ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగా, మీరు ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్కి పిఎం రిలీఫ్ ఫండ్కి సంతకం పెడతారంటే 20 అన్నారు. గంటకే అన్న, ఏడాదికి అన్నాడు. అంటే మీరు ఏడాదికి 20 మందికి సంతకం పెడతా, ఆయన రోజుకి 500 ఆపరేషన్లు ఎట్ట చేస్తుంది. మనమే కాదు, ఎమ్మెల్యేలు కూడా పెట్టచ్చు అన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పెట్టచ్చండి, వాళ్ళకేం పని లేదని పొద్దు నుండి రోజు అందరికి సంతకాలు పెడుతూ కూర్చోడానికి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి అన్న అనేసి వార్త పెద్ద బీభత్సమైన సంచలనమైన వార్తలు ఏమేలా. కలెక్టర్ ఎట్ట చెప్తున్నారు, డాక్టర్ గారు ఎట్ట చెప్తున్నారు, ఏది నిజమని వేసావు చిన్న వార్త అంతే. ఆ వార్త టెలికాస్ట్ అయిన పావు గంట కలెక్టర్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడు బీఆర్ మీనా ఇక్కడ ఐఏఎస్ ఉన్నారు కదా అక్కడ, ఆయన ఫోన్ చేసి నువ్వేదో అడిగావు ప్రెస్ మీట్లో, వచ్చిన పర్పస్ ఒకటి, నువ్వేదో అడిగింది వేరేది, తీరాసి వస్తే నాకు ఇట్లా నోటీస్ వచ్చింది, ఏం చేయమంటావు అంటే నేను వస్తున్నానండి అని వెళ్ళి ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆడియో దాంతో వినిపించి, ఇంత 100 మందిది ఉండదే అన్నారు అని ఈయన ఒక రిటర్న్ మెయిల్ పెట్టారు. మీరు అప్లికేషన్స్ ఎవరి అప్రూవ్ చేశారో అవన్నీ పంపిస్తే నేను వెరిఫై చేస్తాను. 3 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, ఒకసారి రండి మీరు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అని. కలెక్టరే ఫోన్ చేయడం ఏంది దెబ్బ మనకు అనుకుని నేను వెళ్తే ఆ తుఫాన్కి ఇది ఉంటుంది షెడ్ ఒకటి, అందులో ఓ 25-30 మంది రెవెన్యూ వాళ్ళు కూర్చుని ఏరుతున్నారు. ఇదిగో ఇదంతా మీరు చేసింది అన్నాడు. ఏంటన్నా అంటే ఇంతమంది అంట అన్నారు. అదేంటండి అని వాళ్ళు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేశారు. చేస్తే 99.9% ఫ్రాడ్. అక్కడ వైద్య శిబిరం పెట్టినప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళతోనూ అప్లికేషన్ మీద సంతకం పెట్టించి వీళ్ళు వసూలు చేశారు. దాని మీద ఆయన ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి అరెస్టులు చేసి అక్కడ క్యాంపు కార్యాలయంలోనే ముంచినటువంటి వాళ్ళని కూడా అరెస్టులు చేసినటువంటి సందర్భం. అది ఒక విజన్. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా చెప్తే, ఆయన సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైనా ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో, తిరుపతిలో ఉన్నప్పుడు అనుకుంటా పురుగు పిల్లి తైలంది గొడవ వచ్చినప్పుడు అభిషేకానికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతుంటే ఒకసారి మైక్ ఆప్ అని చెప్పి ఎలా పరిష్కరించాలన్నారు. ఏం లేదంటే పునుగు పిల్లుల్ని ఎత్తుకుపోయారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు ఎత్తుకుపోయారంటే వాళ్ళు ఏదో ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఏదో కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. టీటీడీని ఫండింగ్ చేయమంటే మేము ఎందుకు చేస్తాం, మీ డిపార్ట్మెంట్ సెంట్రల్ కదా పోండి అన్నారు. దానికి కోపం వచ్చి వీళ్ళు పునుగు పిల్లుల్ని పట్టుకెళ్ళారు. రూల్ ప్రకారం అయితే పునుగు పిల్లుల్ని ఉంచకూడదు, పెంచకూడదు, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే పెంచుకోవచ్చు. సింపుల్ అండి ఇది. 2 డిపార్ట్మెంట్లు గొడవే కానీ వ్యక్తిగత క్లాష్ కాదు. దానివల్ల అభిషేకానికి ఇబ్బంది అవుతున్నాను. సరే మైక్ పెట్టుకున్న తర్వాత పెట్టిన తర్వాత నేను ఈ సమస్య పరిష్కరిస్తున్నాను అన్నారు. తర్వాత సెట్. అట్లాగే మన మీకు అప్పట్లో గుర్తుంటే 5,000 మంది వరకు మన ఏజెన్సీలో చనిపోయారు, విశాఖ ఏజెన్సీలో విష జ్వరాలు అనేసి. నేను విజయవాడ రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్నా, వైజాగ్కి నన్ను అర్జెంటుగా వెళ్ళమన్నారు రవి సార్. వెళ్ళి అక్కడ ఏంటో అసలు రియల్ ఫ్యాక్ట్ ఏంటో కావాలి నాకు అన్నారు. చూస్తే తిండి లేక, నీళ్లు లేక అనారోగ్యం పాలవుతున్నటువంటి వాళ్ళకి పవర్ఫుల్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు, దానివల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేటువంటిది అర్థమై ఆ యాంగిల్లో స్టోరీ ప్లే చేసాం. రాత్రికి అప్పుడు ఎంజీవీకే బాను కమిషనర్ ఆయన కాల్ చేయడం, తర్వాత ప్రవీణ్ ప్రకాష్ గారు కలెక్టర్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన కాల్ చేశారు. ఏంటి దీన్ని ఎలా పరిష్కరించాలి, ముందు తిండి పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి వాళ్ళకి, ముందు వైద్య శిబిరాల్లో మీరు పంపించే మందులు రోడ్డు మీద పడేసిపోతున్నారు, అంగన్వాడీ వర్కర్లు తీసుకెళ్ళి పంచుతున్నారు, అవి కరెక్ట్గా లేవు, హౌస్ టు హౌస్ అక్కడికి వెళ్ళేట్టు చూడండి అని చెప్పాను. దెన్ అది చేశారు. దాని తర్వాత మరణాలు కంట్రోల్ అయింది. ఇట్లాంటిది ఆయన ఉన్నప్పుడు జరిగింది. రాజశేఖర రెడ్డి ఏమి నన్ను సాయి ఎగనెస్ట్ చేస్తున్నాడని నన్నేం ద్వేషించలేదు. అంటే మనం అట్లాగే జగన్ అంటే ఇంకా చూడలేదు, మనం పవన్ దాన్ని ఏం చూడలేదు. వాళ్ళు పవర్లోకి వస్తే
వాళ్ళు చేస్తే మంచి అండు ఈ గుర్తుపెట్టుకున్నాం ఇట్లాంటి ఇన్సిడెంట్స్. లేదు అనుకుంటే అప్పుడే అడుగుతాం, తప్పే ఉంది అందులో. వీళ్ళిద్దరు ఇంకా పాలకులు కాదు, అటువంటిప్పుడు ద్వేషించాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు ఉంది. వాళ్ళ వెనకాల ఆరోపణలను గురించి చూడాలంటే వాళ్ళు లీడర్స్ ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు చేసే పనిని చూస్తాం. బిఫోర్ ఆరోపణలు అంటారా, కేసులకు సంబంధించి నాకు అవగాహన ఉంది అదేంటి అనేది, ఎందుకంటే పొరపాటున నేను కూడా లా చదివాను కాబట్టి. కనుక దాంట్లో ఉన్నటువంటిది అంటే కేసు ఉంటుంది, దాని వెనకాల ఉండేటువంటి రియాలిటీ ఏంటి అనేటువంటి దానికే నేను కూడా నువ్వు ద్వేషించావు కాబట్టి నేను ద్వేషించక్కర్లేదు, నువ్వు ప్రేమించావు కాబట్టి నేను ప్రేమించక్కర్లేదు నా అభిప్రాయం నాకు ఉండదు కదా. నాకు కూడా పొరపాటున రాజ్యాంగం ఇచ్చింది కదా భావ ప్రకటన స్వాతంత్రం. రాజశేఖర రెడ్డి గారిని మీరు చాలా అభిమానిస్తారని నేను విన్నాను. సో అది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ నుంచి మీరు పోటీ చేద్దామని అనుకున్నారని చెప్పేసి నేను బయట నుంచి ఒకటి విన్నాను, ఆ టాక్ కూడా వచ్చింది. జర్నలిస్ట్ పోటీ చేస్తే కోట్ వస్తుందా? మీకు క్రేజ్ ఉందండి ఇప్పుడు. వినేవాడు ఎర్రోడ్ అయితే చెప్పేవాడు డాష్ అని ఉంటాయి. అట్లాంటివి తప్పించి ఇక్కడ ఒకటి వెర్రిగా ఏ జనము లేరు. వినేవాడు వెర్రోడు అయితే అట్లాంటివి వింటుంటారు. ఇది అట్లాంటి మీరు చెప్పిన వదంతులు. అందులో వాస్తవం లేదంటారు, మీరు పోటీ చేద్దాం. వైసీపీ జనసేన కూడా చాలా మంది, జనసేనలో అయితే వాళ్ళు కామెంట్లు నాకు ఫేస్బుక్లో పెడుతుండేవాళ్ళు, సార్ మీరు మా పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పేసి. ఈవేళ ఉన్న రాజకీయాల్లో మంచికి ఓటేస్తారు అనేటువంటిది నమ్ముతా ఓ 10%. ఇప్పుడు నాకు ముందు ఫస్ట్ నేను వాళ్ళకి ఒకటే చెప్పా, అంటే కొంతమంది వచ్చారు కూడా నా దగ్గరికి, ఏది అలా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి రెండు పార్టీల నుంచి మీరు వెళ్ళి అడిగితే బాగుంటుందండి అంటే, నేను ముందు ఫస్ట్ అమ్మా నాన్నలను పోషించుకోవాలి, అత్తగారిని పోషించుకోవాలి, నా బిడ్డలను పోషించుకోవాలి, నేను తినాలా, ఇవన్నీ కలిపితే నెలవారి నేను మొత్తం బతికుండి కష్టపడి పని చేస్తే ఏమన్నా 4 రూపాయలు వస్తే ఎంతమందిని పోషించాలి నేను. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి నా దగ్గర కనీసం ప్రస్తుతం నా బ్యాంక్ అప్పు తీర్చి నా పర్సనల్ లోను అవి తీర్చడానికి కనీసం ఇంకొక 3 సంవత్సరాలు ఉందనుకుంటా. టోటల్ 3 సంవత్సరాలు కష్టపడితే ఒకదానికి ఒక 29,500 కిస్తీ కట్టాలి, ఒకదానికి 22,000 కిస్తీ కట్టాలనుకుంటా. అది కడితే 3 ఏళ్ల తర్వాత ఆడు నన్ను రుణ విముక్తిని చేస్తాడు. నాకేం రుణమాఫీ చేయడానికి నేనేం రైతుని కాకపోతే లేకపోతే ఇది కాకపోతే, కాబట్టి అది లేదు. ముందు నేను అవి కట్టాలా, ఇప్పుడు దీంట్లోకి వచ్చి చేసేది ఏముందబ్బా, నెంబర్ 1. రెండవది ఏంటంటే అభిమానించే నలుగురు ఉంటే ఓటు 4 లక్షలు వేయాలి అక్కడ. ఇంకోటి నాలాంటి నోటు ఏదో ఒకటి ఇవన్నీ అందరినీ తిడతా ఉంటాయి. ఎవరినో ఒకరిని పొగుడుతుంటే అందరినీ పొగుడుతుంటే ఓకే, అప్పుడు నువ్వు భజన అన్నీ అంటారు. అందరినీ మంచి చేసినప్పుడు పొగిడి అందరినీ తిడతాను కూడా కదా చెడు చేసినప్పుడల్లా, అప్పుడు అందరికీ కోపం ఉంటుంది, ఎవరు నన్ను ఓన్ చేసుకోరు. అంటే పవన్ ఫ్యాన్స్ ఒక రోజున తిట్టుకుంటారు, జగన్ ఫ్యాన్స్ వాళ్ళు కోవర్ట్ అని చెప్పి ఏదో స్టాంప్ వేసి కూడా నాకు ఒకటి 2 అంటే యాక్చువల్గా ఇదే అయిందండి. అంటే ఏమైందంటే మీరు వైఎస్ఆర్సీపీకి అంటే పచ్చి వైఎస్ఆర్సీపీ అని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కోవర్ట్ అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి కోవర్ట్ కాదు, మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. టీడీపీ కోవర్ట్ అని వైసీపీ వాళ్ళు పెట్టారు. అది ఎందుకు అంటే జగన్ మేనిఫెస్టో గురించి దీన్ని చేస్తే 4 లక్షల కోట్లు అవుద్ది అన్నాను కాబట్టి. లేదు అంతకుముందు 1-2 అంశాలలో ఆయన దాంట్లో ఇది ఎట్లా మాట్లాడతారు అని అడిగాం కాబట్టి, దాంట్లో మీరు టీడీపీ తరపునే ఇప్పుడు మీరు చూస్తే టీడీపీని పొగిడితే ఏదన్నా పెట్టామనుకోండి, అది నువ్వు టీడీపీ కోవర్ట్ అని మాకు తెలుసు అంటారు. కాబట్టి ఎవరి కాళ్ళు అదొక దాన్ని ఏమనాలంటే కోవర్ట్ ఆపరేషన్ బ్యాచ్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడితే మంచోడు, లేకపోతే ఇది. కాబట్టి అది ఇంకోటి రాజశేఖర రెడ్డి అంటే అభిమాని. రాజశేఖర రెడ్డి నేను చెప్తున్నా ప్రాక్టికల్గా లీడర్లుగా నేను చూసినటువంటి వాడు, సీఎంలుగా చూసి ప్రాక్టికల్గా దగ్గర నుండి చూసింది. చంద్రబాబు నాయుడు ఒక జన్మభూమి, ఒక శ్రమదానం ఇట్లాంటివి చేసినప్పుడు ఇదిగో ఇది ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేసేవాడు. లేదు అలాగే ఏ ప్రాబ్లం ఉందన్నా సరే ఇమ్మీడియట్గా దానికి సంబంధించి అంటే వార్త టెలికాస్ట్ అయిన అరగంట లోపు కన్సర్న్ డిపార్ట్మెంట్కి నోటీసులు పంపించిన రోజులు చూసాం. అది చూసినోడిని నాకు ఇప్పుడు లేదు అని చెప్తున్నా. అదే అంతకు మించిన ద్వేషం ఏం లేదు. ఆనాటి ఆ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ఇక్కడ లేదు. అప్పట్లో ఒక పార్టీ లీడరు కార్పొరేటర్ క్యాండిడేట్ ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వెళ్ళిన అరగంటలోపు అతనికి ఫోన్ వచ్చేది, అవి ఎందుకు వెళ్ళామని. అతనికి టికెట్ ఆపేసేవాడు. ఆ స్థాయిలోకి వెళ్ళింది. అదేమంటే వీళ్ళు ఏమంటారంటే అట్లా చేయడం వల్లే ఓడిపోయామంటారు. అట్లా చేయడం వల్లే గెలిచారంట నేను 2014లో.
ఆనాడు అట్లా చేసినటువంటి కన్స్ట్రక్టివ్ లీడర్ అనినే ఇచ్చారు. నేనేమంటానంటే ఎన్టీఆర్ ఆశయాలు మంచిది, ఎన్టీఆర్ కాదని చెప్పి ఆ రోజు నాళ్ళు దించేశారు కదా. అట్లాగే చంద్రబాబు గారు 2014 ముందు చంద్రబాబు గారు గొప్ప, ఇప్పుడు కరెక్ట్గా లేరని చెబుతా. 2014కి ముందు చంద్రబాబు గారు కావాలని కోరుకుంటాను.